మధ్యాహ్నం జరిగిన తన ప్రాణ స్నేహితుడి పెళ్లి వేడుకను ముగించుకొని నలుగురు మిత్రులు చీకటి పడ్డాక ఎడ్లబండిపై తిరిగి ప్రయాణమయ్యారు. చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం, ఆకాశంలో మేఘాల చాటున దాక్కున్న చంద్రుడు మరియు బండి చక్రాల కిర్రు కిర్రు అనే శబ్దాలు ఆ రాత్రిని మరింత భయంకరంగా మార్చేశాయి. రాము బండిని తోలుతుంటే మిగిలిన ముగ్గురు వెనుక కూర్చొని పెళ్లిలో జరిగిన విశేషాలను నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కానీ వారి మనసులో ఏదో తెలియని ఒక వింత ఆందోళన మొదలైంది. ఊరికి వెళ్లే దారిలో పాతకాలపు మర్రి చెట్టు వస్తుందని అందరికీ తెలుసు. కానీ ఆ సమయంలో అక్కడ ఉండే నిశ్శబ్దం వారిని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. గాలిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును గమనించిన రాము ఎడ్లను వేగంగా నడపాలని ప్రయత్నించాడు. కానీ అవి ముందుకు కదలడానికి మొండికేస్తూ అటు ఇటు ఊగుతున్నాయి. సరిగ్గా పాడుబడ్డ శివాలయం దగ్గరికి రాగానే ఎడ్లు ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఆగిపోయాయి. అది చూసి బండిలో ఉన్న స్నేహితుల గుండెలు ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపించాయి. వెనక కూర్చున్న సోమోకు ఎవరు తన భుజంపై చేయి వేసినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. గాలిలో మల్లెపూల వాసనతో పాటు కుళ్ళిన శవం నుండి వచ్చే దుర్వాసన కలగలిసి రావడంతో ఆ నలుగురికి ఒళ్లంతా చెమటలు పట్టేసి వణికిపోవడం మొదలుపెట్టారు. ఎవరున్నారక్కడ అని రవి గట్టిగా అరిచాడు. కాని అతని ప్రశ్నకు అక్కడ ఏమీ సమాధానం రాలేదు. అకస్మాత్తుగా బండి చుట్టూ గజ్జెల శబ్దం వినిపించడం మొదలైంది. ఎవరో ఒక స్త్రీ బండి చుట్టూ తిరుగుతున్నట్టుగా ఆ అడుగుల శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ఉన్నట్టుండి చీకట్ల నుండి ఒక తెల్లని ఆకారం మెరుపులా మెరిసి మాయమవడంతో రాము వణుకుతున్న చేతులతో ఎడ్లను కొట్టడం ప్రారంభించాడు. కాని అవి అడుగు కూడా ముందుకు వేయలేదు. బండి వెనుక భాగం ఒక్కసారిగా బరువు పెరిగినట్లు అనిపించింది. ఎవరో అదృశ్య శక్తి బండిపై ఎక్కి కూర్చున్నట్లుగా కర్రల శబ్దం వినిపించింది. ఆ నలుగురు స్నేహితులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని భయంతో కళ్ళు మూసుకున్నారు. కాని వారి చెవుల్లో ఎవరో వింతగా నవ్వుతున్న శబ్దం వినిపిస్తోంది. ఆ నవ్వు మనిషిది కాదు. అది అత్యంత భయంకరమైన పిశాచి అరుపులా అడవి అంతా వ్యాపించింది. రవి ధైర్యం చేసి కళ్ళు తెరిచి చూసేసరికి బండి పక్కన ఒక తలలేని మొండెం నిలబడి ఉండటం చూసి గట్టిగా కేకలు వేశాడు. రాము తన దగ్గర ఉన్న చిన్న హనుమాన్ ఫోటో తీసి హనుమాన్ చాలీస చదవడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా ఎడ్లు భయంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడం ప్రారంభించాయి. బండి వేగంగా వెళ్తున్నా సరే ఆ భయంకరమైన ఆకారం వారితో పాటే గాలిలో తేలుతూ వస్తున్నట్లుగా వాళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది. దారి పొడవున చెట్ల కొమ్మలు విరిగి బండిపై పడుతుంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వారు ఆ దైవ ప్రార్థన చేస్తూ ముందుకు సాగారు. ఎక్కడో దూరంలో కుక్కల ఏడుపులు, గజ్జల సవ్వడి ఇవన్నీ వీరిని ఇంకాస్త భయపెట్టిస్తున్నాయి. బండి ఊరి పొలిమేరలోకి రాగానే ఆ వింత ఆకారం ఒక్కసారిగా పెద్దగా అరిచి మాయమైపోయింది. కాని ఆ వింత అరుపు వారి చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఎడ్లు నురుగులు కక్కుతూ గ్రామం దగ్గర ఉన్న చెరువు వద్ద ఆగిపోయాయి. ఆ నలుగురు స్నేహితులు ఊపిరి పీల్చుకున్నా వారి వణుకు మాత్రం తగ్గలేదు. గ్రామంలో వీధి దీపాలు కనిపిస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. కాని వెనక్కి తిరిగి చూసినప్పుడు బండిపై రక్తం చుక్కలు ఉండటం చూసి వారు ఇంకా భయపడ్డారు. ఆ రాత్రి వారు చూసింది కలో నిజమో అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. తెల్లారిన తర్వాత ఊరి పెద్దలకు ఈ విషయం చెబితే ఆ దారిలో ఒకప్పుడు జరిగిన ఘోర ప్రమాదం గురించి విని వారు ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏమిటంటే సరిగ్గా అదే రోజున కొన్ని ఏళ్ల క్రితం ఒక పెళ్లి బృందం ఆ దారిలో ప్రమాదానికి గురై అందరూ చనిపోయారట. ఆ చనిపోయిన ఆత్మలు ఇంకా ఆ అడవిలోనే తిరుగుతూ రాత్రిపూట ఒంటరిగా వచ్చే ప్రయాణికులను భయపెడుతున్నాయని ఆ గ్రామస్తులు చెప్పారు. ఆ నలుగురు స్నేహితులు ఆ ప్రమాదం నుండి బయటపడటం వారి అదృష్టమని, దేవుడే వారి ప్రాణాలను కాపాడారని అనుకున్నారు. కానీ ఆ సంఘటన తర్వాత రవికి తరచుగా గజ్జల శబ్దం వినిపిస్తూనే ఉంది. తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తనని చూస్తున్నట్లు అనిపిస్తోంది.
ఆ భయం వారి మనసులో ఎంతలా నాటుకుపోయిందంటే మళ్ళీ ఎప్పుడూ ఆ దారిలో రాత్రిపూట ప్రయాణించకూడదని వారు ప్రమాణం చేసుకున్నారు. కొన్ని రోజుల తరువాత సోము అనారోగ్యం పాలయ్యాడు. తను నిద్రలో ఎప్పుడూ ఆ తెల్లని ఆకారం గురించి కలవరించేవాడు. వైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా అతని భయం మాత్రం తగ్గలేదు. ఆ పిశాచి తనని పిలుస్తోందని అతను గట్టిగా అరుస్తూ భయపడిపోయేవాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు సోమును కాపాడుకోవడానికి ఊరిలో ఉన్న ఒక పెద్ద మంత్రగాడిని పిలిపించి శాంతి పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మంత్రగాడు వచ్చి ఎడ్ల బండిని పరీక్షించినప్పుడు ఆ బండి చక్రానికి ఒక పాతకాలపు గజ్జె ఇరుక్కొని ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ గజ్జెను తీసి మంత్రించిన నీటిలో వేశాడు. ఇక మంత్రగాడు పూజ మొదలుపెట్టాడు. పూజ జరుగుతున్న సమయంలో ఇంట్లో దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. గాలి విపరీతంగా వీస్తూ కిటికీలో తలుపులు కొట్టుకోవడం మొదలయ్యాయి. సోము గొంతు మారిపోయి ఒక స్త్రీ గొంతుతో నన్ను ఎందుకు వదిలేసి వెళ్లారు అని అరుస్తూ అందరినీ భయపెట్టాడు. మంత్రగాడు ధైర్యంగా మంత్రాలు చదువుతూ సోముపై విభూతి చల్లడంతో అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ మంత్రగాడు చెప్పిన దాని ప్రకారం ఆ ఆత్మ వారిలో ఒకరిని తనతో తీసుకువెళ్లాలని ప్రయత్నించిందని, కానీ ఈ పూజ వల్ల అది వెనక్కి వెళ్ళిందని తెలిసింది. మరుసటి రోజు ఉదయం సోము కళ్ళు తెరిచాడు. కానీ అతనికి జరిగిందేమీ గుర్తులేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ ఎడ్లబండిని మాత్రం ఊరి చివరన తగలబెట్టాలని ఆ మంత్రగాడు సలహా ఇచ్చాడు. లేదంటే ఆ ఆత్మ మళ్లీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించాడు. స్నేహితులు అందరూ కలిసి ఆ బండిని ఊరి బయటకు తీసుకెళ్లి దానికి నిప్పు పెట్టారు. ఆ మంటలు ఆకాశాన్ని తాకుతుంటే ఆ పొగలో ఒక వింత ఆకారం కనిపిస్తున్నట్లు అనిపించింది. ఆ బండి పూర్తిగా కాలిపోయిన తర్వాత మాత్రమే వారి మనసులకు కాస్త ప్రశాంతత లభించింది. ఆ సంఘటన జరిగిన తర్వాత వారు ఎప్పుడు పెళ్లిలకు వెళ్లినా చీకటి పడముందుకే ఇంటికి చేరుకునేవారు. కొన్ని నెలల తర్వాత అంతా మర్చిపోయారనుకుంటున్న సమయంలో రాముకి తన ఇంట్లో ఒక పాత పెట్టెలో అదే గజ్జె కనిపించింది. అది అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాక రాము ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మంత్రగాడు దానిని నాశనం చేశానని చెప్పాడు. రాము ఆ గజ్జెను పట్టుకోగానే మళ్ళీ అదే మల్లెపూల వాసన, అదే కుళ్ళిన శవం దుర్వాసన గది అంతా నిండిపోయాయి. కిటికీ బయటకు చూస్తే ఆగిపోయిన ఎడ్లబండి చక్రం శబ్దం కిర్రు కిర్రుమని వినిపిస్తోంది. రాము భయంతో వణికిపోతూ తన స్నేహితులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కాని ఫోన్ సిగ్నల్ పూర్తిగా పోయింది. రవి మరియు సోము కూడా వారి ఇళ్లలో ఇలాంటి వింత అనుభవాలు ఎదుర్కొంటున్నారని రాముకి అప్పుడు తెలియదు. ఆ ఆత్మ వారిని వదిలిపెట్టలేదని, అది కేవలం సమయం కోసం వేచి చూస్తుందని వారికి అర్థమైంది. ఆ నలుగురు స్నేహితులు మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నారు. కాని వారు కలిసేలోపే ఏదో ఒకటి జరగబోతుందని వారికి అనిపిస్తోంది. ఆ రాత్రి వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో ఆకాశం బీభత్సంగా ఉంది. ఉన్నట్టుండే రాము ఇంటి తలుపు ఎవరో గట్టిగా బాదుతున్న శబ్దం వినిపించింది. ఎవరు అని అడిగితే బయట నుండి మేము నీ స్నేహితులము అని సమాధానం వచ్చింది. రాము తలుపు తీశాడు. బయట రవి, సోము మరియు మరో స్నేహితుడు నిలబడి ఉన్నారు. కాని వారి కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. వారి వెనుక అదే ఎడ్లబండి సిద్ధంగా ఉంది. ఆ ఎడ్లబండిపై ఆ తెల్లని ఆకారం కూర్చొని నవ్వుతోంది. రాము, పెళ్లికి వెళ్దాం పదా అని వారు అనగానే రాముకి గుండె ఆగిపోయినంత పనైంది. అతను భయపడి వెనక్కి వెళ్లాలని ప్రయత్నించాడు. కాని అతని కాళ్ళు కదలడం లేదు. ఏదో అదృశ్య శక్తి అతన్ని బండి వైపు లాగుతోంది. రాము గట్టిగా కేకలు వేయాలని చూశాడు. కాని అతని గొంతులో నుండి శబ్దం రావడం లేదు. ఆ తెల్లని ఆకారం బండి దిగి రాము దగ్గరికి వచ్చి తన చల్లని చేతులతో అతని ముఖాన్ని నిమిరింది. ఆ స్పర్శ తగిలిన వెంటనే రాము శరీరం మొద్దుబారిపోయింది. అతని కళ్ళు కూడా మెల్లగా నల్లగా మారడం ప్రారంభించాయి. ఇప్పుడు ఆ నలుగురు స్నేహితులు బండిపై కూర్చున్నారు. బండి దానంతటా అదే అడవి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఊరి జనం తెల్లవారి చూసేసరికి రాము ఇల్లు తెరిచి ఉంది.
కాని అక్కడ ఎవరూ లేరు. ఎడ్ల బండి వెళ్లిన గుర్తులు మాత్రం మట్టి రోడ్డుపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి నేరుగా ఆ పాత మర్రి చెట్టు వైపుకు వెళ్లాయి. గ్రామస్తులు ఆ అడవిలోకి వెళ్లి వెతికినా ఎక్కడ వారి జాడ దొరకలేదు. కేవలం ఆ కాలిపోయిన బండి అవశేషాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. కాని ప్రతి అమావాస్య రాత్రి ఆ అడవి దారిలో గజ్జెల శబ్దం, ఎడ్ల బండి చక్రాల శబ్దం వినిపిస్తూనే ఉంటాయని ఆ గ్రామ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ నలుగురు స్నేహితులు ఇప్పుడు ఆ ఆత్మతో పాటే ఆ అడవిలో బందీలైపోయారని, వారు కూడా ఇప్పుడు ఆ దారిలో వెళ్లేవారిని భయపెడుతున్నారని ఆ గ్రామస్తులు చెప్పుకుంటారు. ఏ ఒక్కరూ కూడా అటువైపు వెళ్లడానికి సాహసించరు. కాలక్రమేణా ఆ కథ ఒక భయంకరమైన పురాణంగా మారిపోయింది. కానీ ఇప్పటికీ ఆ రాత్రి వినిపించే అరుపులు నిజమేనని అక్కడి వారు నమ్ముతారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆ దారిలో వెళ్తే వారికి ఇప్పటికీ మల్లెపూల వాసనతో పాటు కొల్లిన శవం వాసన వస్తుంది. ఆకాశంలో చంద్రుడు మబ్బుల వెనక్కి వెళ్ళినప్పుడు గాలిలో తేలుతూ వచ్చే ఆ నలుగురు స్నేహితుల ఆకారాలు కనిపిస్తాయని చెప్తారు. వారు ఎవరిని చూసినా పెళ్లికి వెళ్దాం వస్తారా అని అడుగుతారట. ఆ మాట విన్నవారు మళ్ళీ తిరిగిరారు. ఆ అడవి ఇప్పుడు ఆత్మల నిలయంగా మారిపోయింది. ఎడ్ల బండి శబ్దం వినిపిస్తే చాలు ఊరంతా వణికిపోతుంది. ఆ నలుగురు మిత్రుల స్నేహం ఇప్పుడు చీకటి ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోయింది. కథ ముగిసినా ఆ భయం మాత్రం ఆ ఊరి ప్రజల గుండెల్లో అలాగే ఉండిపోయింది. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో చీకటి పడ్డాక అది అంత భయంకరంగా మారుతుంది. పెళ్లి వేడుకతో మొదలైన వారి ప్రయాణం మృత్యువుతో ముగిసింది. కాని వారి ఆత్మలు మాత్రం ఇంకా ఆ దారిలో తిరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా రాత్రిపూట ఆ అడవి దారిలో వెళ్లాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. అందుకే పెద్దలు చెప్తుంటారు, కొన్ని దారులు చీకటి పడ్డాక మనవి కావని. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హారర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.